హాయ్ అండి, ఏం చేస్తున్నారు? నేను ఉషా అనమాట. ఈ ఈగురుపప్పు చారు అనమాట. అంటే దీంట్లో చింతపండు అయితే పచ్చిమిర్చి, కారం, పసుపు, కరివేపాకు వేస్తారు, కందిపప్పు ఉడకబెట్టి. చాలామంది పెసరపప్పుతో చేస్తారంట. మాకెందుకు జిగరజిగరగా ఉన్నట్టు ఉంటుందని చెప్పి మేము కందిపప్పుతోనే చేసుకుంటాం. ఉల్లిపాయ వేస్తారు, కానీ నేను వేయనండి. ఎందుకంటే ఒకసారి ఉల్లిపాయ వాసన వచ్చింది. నాకు అప్పటి నుంచి భయం. అన్నిసార్లు రాదు, కానీ ఎందుకనో నాకు పెద్దగా నచ్చదనమాట. రైస్ అయ్యిందనమాట. కాకరకాయ అనమాట ఫ్రైకి. అంటే ఏమిందంటే ఇవి కాయకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఉంచాం. అసలు కుదరనే లేదండి కాయకాయ ఫ్రై చేయడానికి. ఏదో కర్రీ వండటం అయింది, లేకపోతే నాన్ వెజ్ ఏదో ఒకటి వండటమే సరిపోయిందనమాట. దానిపైన ఇది ఇలా గీరేస్తాం కదా, లాస్ట్ వరకు నేను బీరకాయ చికెన్ తీస్తారు చూసారా, అలా తీసేసేదాన్ని అనమాట. కానీ అంత బారట్లేదు, కానీ వస్తుంది అయిపోయిన గీరటానికి. అలా వండుదామన్నా కూడా ఎందుకు బెరిగ్గా ఉన్నట్టు ఉంటుంది నాకు. చాలామంది అలాగే ఉంచేస్తారు, కానీ నేను ఉంచలేదు. అది గీరకుండానే వండేస్తారు. నాకు ఇంట్లో అలా నచ్చదు. నేను గీరిన తర్వాతే వండాలి. ఈరోజు మా కర్రీ వచ్చి ఈగురుపప్పు చారు, కాకరకాయ ఫ్రై అనమాట. మీరేం చేశారు, ఏం వండుకున్నారు? ఈరోజు మండే. మా పాప ఒక పూట తింటే ఇంకో పూట ఏమో బాగానే చూసారా, లేదు కొంచెం కాయకాయ ఫ్రై చేస్తే పడయింకల్లే ఉండేది. నాకు మా బాబుకి కాయకాయ ఫ్రైలాగా చేసి మేము పులుసు పెడతాం, బాగుంటుంది. మా వారు పెద్ద తినరాది ఫ్రై అయితేనే, అది కూడా మొక్కలు ఏదైనా ఇష్టంగా తింటారు. కాయకాయ కూడా చాలా తక్కువ. సరే అదనమాట. ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు. కాయలు మాత్రం చాలా లేటుగా ఉన్నాయి. మీకు కాకరకాయ ఇష్టమే. కాకరకాయ పెద్దకాయలు చేదుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం కాకరకాయ చెక్క తీసేసి ముక్కలు కోసేస్తాం కదా, ఈ ఉల్లిపాయ ఇవి అన్నీ కోసుకునేటప్పటికీ మనం ఏం చేయాలంటే పసుపు, సాల్ట్ ఈ రెండు కాకరకాయ ముక్కలకు పట్టించేసి శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే అది చక్కగా చేదుపోతుంది అనమాట. అలా పట్టించేసి వేసేయడం కాదు చేదుకోవడం అంటే, మామూలుగా చెప్తున్న చేదుపోద్దని. దాన్ని ఏం చేయాలంటే పిసుకలు, మనం దొండకాయ పిసుక ఎలా వండుతాము, బీరకాయని కొంచెం పట్టింకాయలు ఉండేటప్పుడు ఎలా తీసుకుంటాం అలా పిసికేసి వండాలన్నమాట. వండితే అసలు చేదు ఉండదు. అయితే ఒక్క ఉల్లిపాయ వేసుకునే బదులు ఇంకొక ఉల్లిపాయ వేసుకోండి, కొంచెం చేదు లేకుండా ఉంటాను. కానీ మా ఇంట్లో నేను, మా వారు, మా బాబు ఇద్దరం తింటాం. మా పాప తిందు, ఎంతో తనకు నచ్చదు చేదుగా ఉన్నది. కొంచెం ట్రై చేయమ్మా మంచిదన్నా కూడా అసలు తనకు సంబంధం లేని విషయం వెళ్ళే అమ్మో నాకు వద్దమ్మా అంటది అనమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనండి. మా ఇంట్లో మా పాప ఒకటే తిందు, అందరూ మా ఫ్యామిలీలో అందరూ తింటారు. మా అమ్మ, మా ఇంటి వైపు వాళ్ళ పిల్లలు తింటారో లేదు తెలియదు, కానీ మా అక్క వాళ్ళ పిల్లలు, పాప పిల్లలు కాదండి, పాప, మా చెల్లివాడు పిల్లలు, బాబు అందరూ బాగా తింటారు. ఇంకో బాబు కూడా తింటారు, కానీ తక్కువ. మా పాపే అసలు నోట్లో పెట్టుకోదు చేదంటే. మీ ఇంట్లో కూడా అంతేనా? ఈ చారు కాలిపోయి మెదిపేసి తాలింపు పెట్టేసుకోండి. లోపు ఇవి కోసేసుకుంటే మగ్గుతాయి కదా, అందుకనమాట. మీరేం బాగా చేస్తారు? నేనైతే మా ఫ్యామిలీలో అంటే బయట అందరితో కాదు తోపునని, మా ఫ్యామిలీలో అయితే తలకాయ మాంసం వండటం వల్ల మనమే తోపు అనమాట. బాగుంటుంది నేను ఉండేది. మా ఇంట్లో వాళ్ళతో పోల్చుకుంటే, ఇంట్లో ఉంటే మా ఇంట్లో కాదు, మా అక్క, మా అమ్మ వాళ్ళతో పోల్చుకుంటే నేను వండిన తలకాయ మాంసం చాలా బాగుంటుంది. నాకు ఒక్కదానికే కాదు, అందరికీ నచ్చింది. వాళ్ళు కూడా అదే మాట అంటారు. మళ్ళీ మటన్ బాగా వండుతాను, మటన్ బిర్యానీ బాగా చేస్తాను, చికెన్ రోస్ట్ బిర్యానీ బాగా చేస్తాను, బిర్యానీలు బాగానే చేస్తాను. అయితే ఇక్కడ నేను అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఉల్లిపాయ వేగిన తర్వాత నేను అసలు కాకరకాయ వేపడం అలా చేయను. ఎందుకంటే రెండు కలిపి ఒకేసారి వేసామనుకోండి, మనకేమవుతుందంటే రెండు ఒకేసారి మగ్గి ఎగుతుంది.
ఉల్లిపాయ మాడిపోయిందని అది ఉండదన్నమాట. నేను ఏం చేశానంటే కొంచెం పని ఉందని చెప్పి సాల్ట్ పసుపు 2 ఎంపండి వేసేసానండి. నేను కొంచెం మగ్గిన తర్వాత వేస్తాను. అలా వేయమాకండి మీరు, ఎందుకంటే ఉప్పు ముక్కగా పట్టేస్తుంది. సరేనా? ఇప్పుడు అక్కడ నేను ఏం చేశానంటే ఎప్పుడైనా కానీ కర్రీస్లో మనకి సాల్ట్ ఎక్కువైంది అనుకోండి కనుక కూర తలిగిపోయిన ఉంటుందో తెలుసా మీకు? కొంతమంది తెలుసండి. అయితే అది లైట్గా జమ్మండి. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే కొంచెం తడి ఉండగా వేసుకోవాలన్నమాట. దానికి ఉడికే ఛాన్స్ ఇవ్వాలి మనం. తర్వాత మనకి సాల్ట్ కూడా అంత ఇదిగా ఉండదు. నేను ఇక్కడ ఎగ్గిపప్పు చారు తాలింపు పెట్టేశాను అనమాట. గిన్నెలో ఏం కలిపానంటే శనగపిండి అండి. మా పాపకి మండే అని చెప్పా కదా, ఇది నిన్నటి వీడియో. మండే తిందా కదా, సరే పూరీ కర్రీ చేద్దాం అనుకున్నాను. నాకు నిద్ర వచ్చేస్తుంది. అదే పచ్చిమిరపకాయ బజ్జీ అయితే తొందరగా అయిపోద్దని చెప్పి ఒక 10 నిమిషాలు కలిపేసిన 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి మిర్చి బజ్జీ వేసేసాను అనమాట. ఇక్కడ కర్రీ అయిపోయింది. అక్కడ అంటిందని అది శనగపిండి ఉంది చూసారా, అదనమాట. మీరు కంగారు పడమాకండి, చేదు రాదు ఏమి రాదు, చాలా బాగుంటుంది కర్రీ కూడా. నేను తెలగపిండి అయిపోవటం మూలంగా నేను శనగపిండి లైట్గా జిమ్మాను అనమాట. ఇంకా మనకి కరివేపాకు తక్కువ ఉన్నప్పుడు కరివేపాకు ఏం చేస్తారంటే కూర దించేస్తాం అనుకోండి. అసలు తక్కువ ఉంది ఎక్కువ ఉందని కాదు, ఏ ఫ్రై కర్రీల్లో ఫస్ట్ వేసిన దానికన్నా లాస్ట్లో వేస్తే కరివేపాకు చాలా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది కూడా. సరే, ఎందుకంటే ముందేస్తే వేగిపోద్ది అంత ఇదిగా తెలియదు, కానీ లాస్ట్లో వేస్తాం కదా ఆ స్మెల్ అలాగే ఉంటుంది. నేను మా వారికి భోజనం పెట్టేసిన తర్వాత వేసాను అనమాట. నేను ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. నేను ఆయిల్ కూడా తక్కువ కలిపాం కదా పిండి అని చెప్పి ఫస్ట్ నెల బూందీ పలుకులు వేసి పక్కన పెట్టేస్తాను అనమాట. నేను నాకు కళాయి నల్లగా ఉందనుకోమాకండి, కొంచెం అది పాతది. అదిను ఏంటి ఆయిల్ ఇవన్నీ దాంట్లోనే వేస్తాను అనమాట నేను ఫ్రై చేయడానికి. అంటే అంతవరకు పూర్ణాలు అవన్నీ వేసేప్పుడు పొయ్యి మీద అది పెట్టేసేదాన్ని అనమాట. అందుకు అలా ఉంది, కానీ నీట్గానే ఉంటుంది. మీరు కంగారు పడమాకండి, మేము అలా తినేస్తున్నాం అని చెప్పి అందుకు ఎక్కించుకోమాకండి. పిండి కూడా హడావిడి చేస్తుండే. నాకు మిర్చి బజ్జీ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట, నాకు మా పాపకి. నేను పిండిలోనే వేసేస్తాను. వాము దాంట్లోనే వేసేసాను. నేను పిండిలోని తినే సోడా వేసి సాల్ట్స్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. మనకి బూందీ కన్నా కొంచెం తిక్కగా ఉండాలి. అక్కడ ఏగిపోయినట్టు నేను తినేసాను అనమాట. నాకు నచ్చేసి బజ్జీలు అలా వంకర టింకరగా ఉన్నాయి అనుకో మాకుండా ఆయిల్ తక్కువ వేసాను అనమాట, కొంచెం పిండి అని చెప్పి.